ఈ క్లాస్లో మనం సీక్వెల్ సర్వర్లో ఉండే ఆపరేటర్స్ వాటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. అయితే సీక్వెల్ సర్వర్లోనే కాదు, ప్రతి లాంగ్వేజ్లో కూడా ఆల్మోస్ట్ ఇవి ఉంటాయి. కానీ ఎస్పెషల్గా ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆపరేటర్స్ ఇన్ను, ఎనీ, సమ్, ఆల్, ఎగ్జిస్ట్ ఇట్లాంటివి అండ్ ఈ సెట్ ఆపరేటర్స్ లాంటివి ఓన్లీ ఈ ఎస్క్యూఎల్ అంటే ఆర్డిబిఎంఎస్కి సంబంధించిన ఈ డేటాబేసెస్లోనే ఉంటాయి. మిగతా అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి లైక్ సి++, జావా వాటిల్లో కూడా ఉంటాయి కంపారిజన్ ఆపరేటర్స్ ఇవి. బట్ మనకి ఇక్కడ ఉండే ఆపరేటర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అరకిల్లో, అట్లనే మైఎస్క్యూఎల్లో, పోస్ట్‌గ్రెస్ఎస్క్యూఎల్లో ఇట్లాంటి వాటిలన్నిటిలో కూడా ఈ ఆపరేటర్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఒక దాంట్లో మీరు ఆపరేటర్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ సపోజ్ ఆరాకిల్లో సెట్ ఆపరేటర్స్లో ఒక్క డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈజ్ ఇక్కడ ఎక్సెప్ట్ అని అంటాం. ఆరాకిల్లో అయితే ఇది మైనస్ అని చెప్పేసి అంటాం. ఫంక్షనాలిటీ ఒకటే, మిగతా అన్ని యూనియన్ ఆల్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి అట్లా అనమాట. మళ్ళీ ఈ బిట్వీన్, ఎనీ, సమ్ము ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి ఆరాకిల్లో కూడా. ఎనీవే ఇక్కడ ఆపరేటర్స్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే చేయాలో వాటికి సంబంధించిన ఆపరేటర్స్ అనమాట. జనరల్గా మనం ఎక్కువగా వీటిల్ని ఈ అర్థమెటిక్ లేదంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇట్లాంటి వాటిని మనం టీఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో ఎక్కువ వాడడం జరుగుతుంది. లాస్ట్లో మీకు టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ అనేది రావడం జరుగుతుంది. ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్, ఈ ఎస్క్యూఎల్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ టీఎస్క్యూఎల్లోకి వెళ్ళకుండా ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే ఈ ప్లస్, మైనస్, ఇంటూ వాటిని జస్ట్ మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా, అంటే ఇంతకు ముందర చెప్పిన సెలెక్ట్ స్టేట్మెంట్ కాదు, సింపుల్గా ఇట్లా ఏం సెలెక్ట్ చేయాలి మీరు, సపోజ్ 50 + 40 అన్నాను. ఓకే, F5 ప్రెస్ చేయండి. దాని యొక్క రిజల్ట్ ఇమీడియట్గా ఇక్కడ కింద రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, 50 - 40, అట్లనే 50 × 40, అట్లనే మీకు లైక్ డివైడెడ్ బై 50 / 2 25 వచ్చింది. అదే ఇక్కడ డివైడెడ్ బై కాకుండా మాడ్యులస్ ఆపరేటర్ అనేది ఉంటుంది. చూడండి, పర్సంటేజ్ అంటే ఇది మాడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ని తీసుకొస్తుంది. అంటే 2 తోటి 50 25 టైమ్స్ పోతుంది, మిగిలింది ఏం లేదు, 0 అనమాట. అదే నేను సపోజ్ 3 ఇస్తాను. ఇప్పుడు చూడండి 2 అంటే 3 తోటి 48 దాకా పోతుంది, మిగిలింది 2 అనేది ఇక్కడ రావడం జరిగింది. సపోజ్ 10 ఇస్తాను, 0 వస్తుంది, ఎందుకంటే 5 టైమ్స్ పోతుంది, అక్కడేమీ మిగలదు కాబట్టి. సో మీకు ఇక్కడ డివిజన్కి సపోజ్ డివిజన్ ఇస్తే 5 వస్తుంది, మాడ్యులస్కి డిఫరెన్స్ అనేది ఉంది, ఇది గుర్తించాలి. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇవి ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసేదానికి ఉపయోగపడతాయి. సో జనరల్గా వేరియబుల్స్ ఇట్లాంటివంతా కూడా మనం టీఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనం చెక్ చేయాలి కాబట్టి టీఎస్క్యూఎల్లోకి సింపుల్గా ఎలా అంటే మనకి ఒక వేరియబుల్ అనేది కావాలి కాబట్టి మనం డిక్లేర్ అనే స్టేట్మెంట్ ద్వారా డిక్లేర్ చేయడం జరుగుతుంది. వేరియబుల్ ఏదైతే కావాలో ఆ వేరియబుల్ని సపోజ్ x అని ఇచ్చి తర్వాత
దానికి డేటా టైప్ ఏంటి? మీకు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించిన విధంగా మనం వీటిల్ని డేటా టైప్ని తీసుకోవచ్చు. ఇట్లా ఇంట్ ఏది కావాలంటే అది తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఇంటిజర్ వాల్యూ అంటే మనం ఎట్లయితే టేబుల్లో ఫీల్డ్స్ని మనం తీసుకుంటున్నామో, ఫీల్డ్స్కి ఏ విధంగా డేటా టైప్స్ ఇస్తున్నామో అదేవిధంగా ఈ వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేయాలి అనేది ఇక్కడ ఒకటి ఎక్స్ అనే వేరియబుల్ ఇంటిజర్ డేటా టైప్ తోటి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి వాల్యూని అసైన్ చేయాలంటే ఈక్వల్ ఆపరేటర్ తోటి డైరెక్ట్గా @x=10 అని ఇవ్వకూడదు. ఇక్కడ SQL సర్వర్లో సెట్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. సెట్ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే ఇవ్వాలి. సెట్ @x=10 లేదంటే సెలెక్ట్ ద్వారా కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అవి మనం క్లియర్గా డీటెయిల్డ్గా TSQL ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చెప్పుకోవాలి. కాబట్టి జస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, దానికి ఒక వాల్యూని మనం అసైన్ చేసాం. మరి ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ చేయొచ్చు, లేదంటే ప్రింట్ అని కూడా ఉంటుంది. ప్రింట్ @x, ఎక్స్లో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. చూడండి 10 అనే వాల్యూ మనకి ప్రింట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ నార్మల్గా ఈ ఎక్స్కి ఇంకొక 10ని పెంచాలి అనుకోండి. @x ప్లస్ 10 100 ఏదో ఇస్తాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 20 అవుతుంది. చూడండి ఇనిషియల్గా 10 ఉంది, తర్వాత మళ్ళీ x ప్లస్ 10 అన్నాం. సో ఆల్రెడీ ఎక్స్లో 10 ఉంది, దానికి ఇంకొక 10 యాడ్ చేశాం. మీరు ఇక్కడ ఉండే స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడి అంటే ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు వీటిని స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. వాటిల్ని వాడి మీరు లైక్ దిస్ నేను ఇంకొక 10 కూడా పెంచాలి అనుకుంటాను. సో @x ప్లస్ ఈక్వల్ టు 10. సో SQL సర్వర్లో ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా కూడా ఒకటే. ఇది సింపుల్ అసైన్మెంట్ అన్నమాట. ఇది స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. x ప్లస్ ఈక్వల్ టు 10 అంటే x ప్లస్ 10 అని అర్థం. సో సపోజ్ దీన్ని కామెంట్లో పెడుతున్నాను నేను. కామెంట్లో పెట్టానంటే అది ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 20 ప్రింట్ అయింది. కామెంట్ తీసేస్తాను. ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది? 30 ప్రింట్ అవుతుంది. ఇనిషియల్గా వాల్యూ 10 ఉంది, తర్వాత ఇంకొక 10 పెంచాం, మళ్ళీ దానికి ఇంకొక 10 పెంచాం. ఇట్లా అన్నమాట. మరి మనం ఇంకొక 5 దానికి తగ్గించాలి అనుకోండి. అట్లాంటప్పుడు x -10 అంటాం జనరల్గా అయితే. అలా ఇవ్వక్కర్లేదు. @x -5 లేదంటే 10 ఇట్లా ఇస్తే చూడండి 25 వచ్చింది. దిస్ మీన్స్ x -5 అని అర్థం చేసుకోవాలి మనం. అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఇంటూ ఈక్వల్ టు కానివ్వండి. సపోజ్ సెట్ @x ఇంటూ ఈక్వల్ టు 2 చూడండి 50 అవుతుంది. ఇప్పుడు అట్లనే డివైడెడ్ బై, అట్లనే మోడ్లెస్, వీటిలంతా కూడా స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయి. మీకు తెలుసు ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టుని మీరు ఎలా అయినా వాడచ్చు, లేకపోతే ఎలా అయినా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను
select star from EMP where job not equal to clerk. చూడండి, ఇప్పుడు క్లర్క్లు రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చారు, సేల్స్ మెన్స్, మేనేజర్స్ ఇలా వచ్చారు. ఇది నాట్ ఈక్వల్ టు అనమాట. నాట్ ఈక్వల్ టు లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఇలా ఇచ్చినా, లేకపోతే ఇట్లా ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు ఇచ్చినా కూడా నాట్ ఈక్వల్ టునే. సో బోత్ ఆర్ ఈక్వల్ అదనమాట. మరి మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే లాజికల్ ఆపరేటర్స్ అనొచ్చు, లేదంటే వీటిల్లో కొన్నిటిని మనం స్పెషల్ కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా చెప్పుకుంటాం. జనరల్గా మెయిన్గా లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్ అనేటివి ఈ మూడే ఉంటాయి. మిగతా వాటిని లాజికల్ ఆపరేటర్స్ అనొచ్చు, లేకపోతే స్పెషల్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఎందుకంటే వాటిల్లో వాల్యూస్ని కంపేర్ చేయడం జరుగుతుంది, ప్లస్ అక్కడ లాజికల్ టెస్ట్ కూడా జరుగుతుంది. అందుకని మనం రెండిటి లెక్క వాటిని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవే అండ్ ఆర్ నాట్. అండ్ అంటే రెండు కండిషన్స్ కూడా మీకు సాటిస్ఫై కావాలి అని అర్థం. సపోజ్ ఇక్కడ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్, అది ఒక ఫస్ట్ కండిషన్. వేర్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం వీటిని, వేర్లో కానీ హ్యావింగ్లో కానీ ఇట్లా ఈ క్లాజెస్లో ఈ లాజికల్ ఆపరేటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ సాలరీ గ్రేటర్ దెన్ 2000. చూడండి, రెండు కండిషన్స్, ఐదర్ దిస్ ఆర్ దట్ కాదు, దిస్ అండ్ దిస్ రెండు కండిషన్స్ కూడా ఇక్కడ సాటిస్ఫై కావాలి. జాబ్ క్లర్క్లు కాకూడదు, ఆల్రెడీ వచ్చేసింది. సాలరీ కంపల్సరీగా 2000 కంటే ఎక్కువ ఉండాలి. సో చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే శాలరీస్ అన్నీ కూడా 2000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే వచ్చారు, ప్లస్ క్లర్క్లు కూడా ఇక్కడ రాలేదు. ఇదే ఇక్కడ నేను ఆర్ అని పెట్టాను అనుకోండి, అంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, ఐదర్ దిస్ ఆర్ దిస్. సో ఇప్పుడు టోటల్గా మీకు అవుట్పుట్ వేరే విధంగా వస్తుంది. 10 రికార్డ్స్ వచ్చాయి. జాబ్ క్లర్క్ కాకూడదు, ఆర్ సాలరీ గ్రేటర్ దెన్, జాబ్ క్లర్క్ కాకూడదు, ఆర్ సాలరీ గ్రేటర్ దెన్ 2000 అయి ఉండాలి. బట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సాలరీ గ్రేటర్ దెన్ 2000 అయి ఉండాలి అని చెప్పాం, కానీ ఇక్కడ చూడొచ్చు 1600 ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకు? ఇక్కడ వాళ్ళ జాబ్ క్లర్క్ కాదు, సేల్స్ మ్యాన్. సో ఇది సాటిస్ఫై అయింది. ఏ ఒకటి సాటిస్ఫై అయినా చాలు. ఇక్కడ చూడండి, వీడికి కూడా 1250 ఉంది, వీడు కూడా సేల్స్ మ్యాన్. ఇక్కడికి వచ్చే వీడు సేల్స్ మ్యానే, ఇక్కడ కూడా సేల్స్ మ్యానే. బట్ వాడు జాబ్ క్లర్క్ కాదు కాబట్టి వాడు వచ్చాడు, ఈవెన్ దో దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. అదనమాట, ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా చాలు అనేది ఆర్ అనేది చెప్తుంది. అదే నాట్ని మనం నెగేషన్ అని కూడా అంటాం ఇక్కడ. ఆర్ ఇక్కడ దీనికి రివర్స్ మీనింగ్ రావాలి అనుకోండి, ఎక్కడైనా సరే మీకు రివర్స్ మీనింగ్ రావాలి అంటే ఆర్ నాట్ సాలరీ గ్రేటర్ దెన్ 2000. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? మొత్తం 14 రికార్డ్స్ వచ్చేసాయి. అంటే సాలరీ గ్రేటర్ దెన్ 2000 కాకూడదు అని అర్థం. అంటే ఇక్కడ ఇలా ఇచ్చే బదులు మనం ఇంకొకటి కూడా చేయొచ్చు, ఎలా ఇచ్చినా కూడా ఒకటే, సేమ్ రిజల్టే. సో ఎక్కడైతే మనం యాక్చువల్ కండిషన్కి ముందర నాట్ పెడతామో అది రివర్స్ అయిపోయింది. అదనమాట
నాట్ యొక్క యూస్. నెక్స్ట్ ఇక్కడ బిట్వీన్ అనే ఆపరేటర్ ఉంది. బిట్వీన్ అనే ఆపరేటరు టూ రేంజెస్కి మధ్యలో ఉండే వాల్యూస్ని మనకి చూపిస్తుంది. లైక్ సాలరీ బిట్వీన్ 1000 and 2000. సో ఇక్కడ మీరు చూడొచ్చు సాలరీ అనేది 1000కి 2000కి మధ్యలోనే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఆ బిట్వీన్ అనేది టూ రేంజెస్ని చూపిస్తుంది. మరి ఈ టూ రేంజెస్ కాకుండా రావాలి అంటే ఎట్లా ఏం చేస్తాము? నాట్ బిట్వీన్, దానికి ముందర లాజికల్ ఆపరేటర్ నాట్ వాడితే ఈ రెండు రేంజ్లు కాకుండా 1000 కంటే తక్కువ ఉన్నవి వచ్చాయి, 2000 కంటే ఎక్కువ ఉన్నవి వచ్చాయి. అదనమాట బిట్వీన్ అనే రేంజ్. ఈ బిట్వీన్ లేకుండా మనం వేరే విధంగా కూడా రాయొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఎట్లా? ఇప్పుడు సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ సాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000. ఇదే ఇంతకు ముందు రాసింది. బిట్వీన్ 1000 అండ్ 2000 అనే దాన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాయకుండా మనం సింపుల్గా బిట్వీన్ అనే ఆపరేటర్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లోనే స్పెషల్గా ఉండే ఈ ఎనీ, ఇన్, సమ్, ఆల్, ఎగ్జిస్ట్ ఇట్లాంటివి ఉంటాయి. ఇన్ అంటే ఇన్ ద లిస్ట్, లిస్ట్లో ఉండే అని అర్థం. సపోజ్ వేర్ జాబ్ ఇన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మీరు కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఈ ఇన్ అనే ఆపరేటర్ని వాడడం జరుగుతుంది. చూడండి, వేర్ జాబ్ ఇన్ క్లర్క్ కామా మేనేజర్, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైనా ఇవ్వచ్చు. సపోజ్ ఐ కెన్ సే సేల్స్ మ్యాన్, సేల్స్ మ్యాన్ కూడా వచ్చారు ఇక్కడ. క్లర్క్స్, మేనేజర్స్, సేల్స్ మెన్స్. ఇట్లా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని కంపేర్ చేయాలి అంటే మనం ఇన్ అనేదాన్ని వాడడం జరుగుతుంది. అది ఎలాంటి వాల్యూస్ అయినా సరే, న్యూమరికల్ వాల్యూస్ కావచ్చు, లేదంటే లాజికల్ వాల్యూస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. క్యారెక్టర్ వాల్యూస్ కావచ్చు, డేటెడ్ టైం వాల్యూస్ కావచ్చు, ఏవైనా సరే. ఇవి కాకుండా వేరేవి రావాలంటే నాట్ ఇన్. దాని ముందర చూడండి, అనలిస్టు, ప్రెసిడెంటు వీళ్ళు వచ్చారు. ఇలా అన్నమాట ఇన్ ఆపరేటరు వర్క్ అవుతుంది. మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు ఇక్కడ. వేరే సెలెక్ట్ స్టేట్మెంట్, సబ్ స్టేట్మెంట్ లాగా ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చే డేటాని కూడా ఇది ఆపరేట్ చేసుకుంది. అది ఎట్లా రాయాలి ఏంటి అనేది సబ్ క్వరీస్ అనే టాపిక్ వస్తుంది మీకు. అప్పుడు మీకు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎనీవే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎనీ అనేది ఉంది. ఎనీ, సమ్ ఈ రెండు కూడా ఒకటేనండి. ఎనీ, సమ్, ఎనీ అన్నా సమ్ అన్నా ఒకటే. అంటే
ఎనీ ఆఫ్ ద లిస్ట్ అని అర్థం. సో ఇక్కడ ఎనీ ఆర్ సమ్ వాడేటప్పుడు మనం జనరల్గా కంపారిజన్ ఆపరేటర్స్, అదర్ కంపారిజన్ ఆపరేటర్స్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే, సపోజ్ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఎనీ, అంటే గ్రేటర్ దెన్ అనేది వేరే ఆపరేటర్, దానికి సపోర్ట్గా ఎనీకి సపోర్ట్గా ఇక్కడ ఉంది. గ్రేటర్ దెన్ ఎనీ 1000, 3000 ఇలాగ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి రెండు వాల్యూస్ని కంపేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎనీ లేదంటే సమ్ వాడేటప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా సెలెక్ట్ స్టేట్మెంట్ని మనం ప్లేస్ చేస్తాం. సెలెక్ట్ salary from EMP where job equal to salesman. ఇలా రాయడం జరుగుతుంది. ఈ ఎనీ లేదంటే సమ్ రాసేటప్పుడు లిస్ట్ డైరెక్ట్గా ఇవ్వకుండా, మనం అరకిల్లో అయితే లిస్ట్ కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ మనం అట్లా ఇవ్వకుండా సెలెక్ట్ స్టేట్మెంట్ని ఇచ్చాం. అంటే సేల్స్ మ్యాన్స్ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లిస్ట్లో రావడం జరుగుతుంది. మరి అన్ని శాలరీస్కి ఎక్కువగా ఉండే ఏ ఒక్క శాలరీకి ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళ యొక్క డేటా మనకి వస్తుంది. సో చూడండి, ఇక్కడ ఏ ఒక్క సేల్స్ మ్యాన్ శాలరీకి ఎక్కువ ఉన్నా సరే మిగతా వాళ్ళ డేటా అంతా కూడా రావడం జరుగుతుంది. ఒక్క సేల్స్ మ్యాన్ మాత్రం వచ్చున్నాడు, వాడు ఎందుకంటే వాడు లోయెస్ట్గా ఉంటాడు, మిగతా సేల్స్ మ్యాన్స్ కంటే తక్కువ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఆ సేల్స్ మ్యాన్స్ కంటే ఎక్కువే ఉన్నారు అని అర్థం. అదే ఇక్కడ ఎనీ లేదంటే సమ్ రెండు కూడా ఒకటే, అంటే ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ అని అర్థం. ఎనీ కాకుండా ఆల్ అని తీసుకున్నట్లయితే, ఆల్ అంటే మొత్తం. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఇక్కడ మనకి తగ్గిపోయింది. అంటే సేల్స్ మ్యాన్స్కి శాలరీస్ ఏవైతే ఉన్నాయో, ఒక నలుగురు సేల్స్ మ్యాన్స్ ఉంటే వాళ్ళ అందరికంటే ఎక్కువ ఉండాలి. ఇంతకు ముందర ఎనీ అంటే ఏ ఒక్క శాలరీ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు అని అర్థం. ఇప్పుడు అన్ని శాలరీస్ కంటే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ సేల్స్ మ్యాన్, సెకండ్ సేల్స్ మ్యాన్, థర్డ్, ఫోర్త్ అందరి శాలరీస్ కంటే ఎక్కువ ఎవరికైతే శాలరీస్ ఉన్నాయో వాళ్ళ లిస్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. అది డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జిస్ట్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్. ఎగ్జిస్ట్స్ అనే దాని పేరులోనే ఉంది. ఎగ్జిస్ట్స్ ఉందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేస్తుంది. ఇప్పుడు వేర్ ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిస్ట్స్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. వేర్ ఎగ్జిస్ట్స్ select, సపోజ్ ఏదో ఒక స్టేట్మెంట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు XYZ అని ఇచ్చాం. ఈ స్టేట్మెంట్ ఉందా లేదా అంటే ఈ స్టేట్మెంట్ అట్లీస్ట్ ఒక రికార్డ్నైనా తీసుకొస్తుందా లేదా. తీసుకొని వస్తే ట్రూ అని అర్థం, తీసుకురాకపోతే ఫాల్స్ అని అర్థం. మరి ఇక్కడ రికార్డ్ని ఏదైనా తీసుకొస్తుందా, దేన్ని తీసుకురాదు. ఎందుకు, జాబ్ అనేది XYZ జాబ్ లేదు. మరి ఈ ఎగ్జిస్ట్ అనేది ఈ స్టేట్మెంటు ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయినప్పుడు ఈ మెయిన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. చూడండి, ఏమీ రోస్ రాలేదు. అదే వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అన్నాను.
మరి క్లర్క్లు ఉన్నారు కాబట్టి ఇది ట్రూ కాబట్టి దీని యొక్క రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఏమో ఇది రాదండి, ఇది ట్రూవా ఫాల్సా చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు క్లర్క్లు ఉన్నారు కాబట్టి అందరి డేటా వస్తుంది, 14 మెంబర్స్ వచ్చారు అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ద మెయిన్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ ద బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎగ్జిస్ట్స్ స్టేట్మెంట్, whether it is returning at least one row, whether it is the exist statement is true or false అనే దాన్ని బట్టి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా అనకూడదు మనం, ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ట్రూ కానీ XYZ అన్నప్పుడు ఇంతకు ముందర జాబు ఏమీ రిటర్న్ చేయదంతే, ఎర్రర్ ఏమీ రాలేదు కదా మనకి. సో అట్లీస్ట్ ఒక రో అయినా అది తీసుకొని వస్తే అప్పుడు మెయిన్ స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అదనమాట ఎగ్జిస్ట్. నాట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు చూడండి, ఉండకూడదు, క్లర్క్ అనేవాడు ఉండకూడదు, రివర్స్ మీనింగ్ అనమాట. ఉన్నాడు, అక్కడ ఉన్నాడు కాబట్టి రివర్స్ మీనింగ్. ఇప్పుడు మెయిన్ స్టేట్మెంట్ రాలేదు, అదనమాట ఎగ్జిస్ట్కి నాట్ ఎగ్జిస్ట్కి తేడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైక్ అనే ఆపరేటర్ ఉంది. ఈ లైక్ అనే ఆపరేటరు మనకు వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్ని సెర్చ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సిమిలర్ ఎక్స్ప్రెషన్ని అంటే డైరెక్ట్గా మొత్తం వాల్యూ ఇవ్వకుండా లైక్ సమ్ ప్యాటర్న్ ఇస్తాం, ఆ ప్యాటర్న్ని సెర్చ్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం జనరల్గా వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అదే పర్సంటేజ్ ప్లస్ అండర్ స్కోర్, ఆ రెండు అనమాట, పర్సంటేజ్ అండర్ స్కోర్. మరి పర్సంటేజ్ అండర్ స్కోరు ఈ రెండు కూడా మనకి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఈ లైక్ ఆపరేటర్లో మనకి ఉపయోగిస్తాం. పర్సంటేజ్ అంటే విచ్ రీప్లేసెస్ ఆల్ క్యారెక్టర్స్, అండర్ స్కోర్ అంటే టు రీప్లేస్ ఏ సింగిల్ క్యారెక్టర్. అది దానికి దీనికి డిఫరెన్స్. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. అట్లనే ఇక్కడ రేంజెస్ కూడా మనం ఇట్లా పెట్టచ్చు, A to Z రేంజీ, లేదంటే 0 to 9 రేంజీ, ఇట్లా కూడా మనం ఇవ్వచ్చు. ఇవి ఎలా వర్క్ అవుతాయో మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మన టోటల్ డేటా, ఇంకొక క్వరీ కూడా తీసుకుంటున్నాను, ఇంకొక విండో కూడా. సో ఐ వాంట్ టు గెట్ ద ఎంప్లాయీస్ who are starting with ఏ తోటి ఎవరు స్టార్ట్ అవుతున్నారో పేరు, వాళ్ళ పేర్లు ఏ తోటి ఎవరికి స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. ఈఎంపి వేర్ ఈ నేమ్ లైక్ అంటాం. లైక్ నాకు ఏంటి, ఏ తోటి స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి. ఏ అన్ని, ఏ అనేది ఫస్ట్ క్యారెక్టర్, మిగతా అన్నీ ఐ డోంట్ నో. కాబట్టి ఇక్కడ మనం పర్సంటేజ్ టు రీప్లేస్ రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్, మిగతా అన్నిటిని రీప్లేస్ చేసేదానికి ఏ పర్సంటేజ్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఆలన్ ఆడమ్స్ ఏ తోటి ఈ ఇద్దరే స్టార్ట్ అయి ఉన్నారు. పర్సంటేజ్ అంటే మిగతా క్యారెక్టర్స్ ఏంటో మనకి అనవసరం, అట్లా అన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఇంకా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అండర్ స్కోర్ అనేది ఉంది.
అండర్ స్కోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ క్యారెక్టర్ ఏ కావాలండి. అంటే సెకండ్ క్యారెక్టర్ ఇక్కడ మీరు చూడొచ్చు. సెకండ్ క్యారెక్టర్ ఏ ఈ నేమ్లో చూడొచ్చు వార్డ్ WA ఏ అనేది సెకండ్ క్యారెక్టర్. మార్టిన్ ఇద్దరున్నారు. ఇంకెవరున్నారు జేమ్స్ JA. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, సెకండ్ క్యారెక్టర్ మాత్రం ఏ ఉండాలి. సో ఫస్ట్ క్యారెక్టర్ ఒకటే ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మనం అండర్ స్కోర్ వాడతాం. ఇదే సింగిల్ క్యారెక్టర్ రీప్లేస్మెంట్ అంటాం. సింగిల్ క్యారెక్టర్ ఐ డోంట్ నో ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ మస్ట్ బి ఏ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మనకి ఏమైండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏ తర్వాత ఏదైనా ఉండొచ్చు కాబట్టి పర్సంటేజ్ ఇచ్చేసాం. సింగిల్ క్యారెక్టర్కి మాత్రం ఇట్లా అండర్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, వార్డు, మార్టిను, జేమ్స్. రెండో క్యారెక్టర్ ఇక్కడ మనకి ఇట్లా రావడం జరిగింది. లేదు మూడో క్యారెక్టర్ కావాలి, ఇంకొక అండర్ స్కోర్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, బ్లేక్, క్లార్క్, వీళ్ళ మధ్యలో మూడో క్యారెక్టర్ ఏ రావడం జరిగింది. ఇట్లా మనం ఈ లైక్ ఆపరేటర్ని మనం ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ కోసం వాడడం జరుగుతుంది. లేదు మీకు ఎక్కడైనా సరే సపోజ్ A to Z లోపల ఏదో ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇట్లా రేంజ్ కూడా మీరు ఇవ్వచ్చు. A to Z లేదంటే నంబర్స్ అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఏ నుంచి Z లోపల ఏదో ఒకటి, లేదంటే ఏ నుంచి సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్ దాకా అని మీరు ఇవ్వచ్చు. A to F ఇట్లా మీరు రేంజ్ని కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా మనకి ఈ లైక్ అనే ఆపరేటర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి చూసినట్లయితే బిట్ వైజ్ ఆపరేటర్స్ అండి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే బైనరీ డేటాని మీకు కన్కాటినేట్ చేస్తాయి. అంటే ఏదైనా డేటా ఇచ్చినట్లయితే వాటిల్లో ఉండే బైనరీ వాల్యూని తీసుకొని ఇవి పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుందన్నమాట. లైక్ మీరు ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ 6 and 5 అంటాను. 4 వచ్చింది. అంటే 6కి బైనరీ వాల్యూ అనేది ఉంటుంది. మీరు క్యాల్కులేటర్లో కావాల్సి ఉంటే సైంటిఫిక్ క్యాల్కులేటర్లో చూడండి. 6కి బైనరీ వాల్యూ అండ్ 5కి బైనరీ వాల్యూ ఎంత, రెండింటిని కలిపి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అట్లనే అందుకనే వీటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. అట్లనే ఆర్ 6 or 5 and XOR వాల్యూ. సో జనరల్గా ఇవి మ్యాథమెటిక్స్లో బైనరీ వాల్యూస్ని ట్రూత్ టేబుల్ ద్వారా ఎలా తీసుకుంటామో అదేవిధంగా మనం ఇక్కడ ఇది తీసుకొని పైన ఉన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ బైనరీ వాల్యూ ఇట్లా ఉంది, కింద వాల్యూ ఇట్లా ఉంది. ఫస్ట్ 2 జీరోలు అండ్ అనుకోండి, 0 0 కలిపితే మనకి 0, 1 0 కలిపితే కూడా 0, 0 1 కలిపితే కూడా 0, 1 1 కలిపితే 1. సో ఫైనల్ రిజల్ట్ ఈస్ దిస్ వన్. అండ్ ఆపరేటర్ వాడితే. ఆర్ ఆపరేటర్ అంటే ఏదో ఒకటి ట్రూ ఉంటే చాలు. సో దీనికి 1 వస్తుంది, దీనికి 1 వచ్చింది, అంటే ఇక్కడ 3 111 రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇది బైనరీ ఫామ్ అయితే దీనికి సంబంధించిన డెసిమల్ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు స్ట్రింగ్ కన్కాటనేషన్ ఆపరేటర్ అనేది ఉంది, దట్ ఈస్ ప్లస్. ఈ ప్లస్ ఆపరేటర్ మామూలుగా ఇక్కడ చెప్పిన ప్లస్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్ వేరు, ఇక్కడికి వచ్చేసరికి అది స్ట్రింగ్ కన్కాటనేషన్ ఆపరేటర్గా మారిపోతుంది. అది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈ నేమ్ అనేది స్ట్రింగ్ క్యారెక్టర్ ప్లస్ మధ్యలో నేను ఈజ్ వర్కింగ్ యాజ్ అని పెడతాను. నా ఓన్ మెసేజ్ పెట్టాను. తర్వాత ఫీల్డ్ కావాలి,
జాబ్ అని ఇస్తాను ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు చూడండి, స్మిత్ ఈజ్ వర్కింగ్ యాజ్ క్లర్క్, అలెన్ ఈజ్ వర్కింగ్ యాజ్ సేల్స్ మ్యాన్. సో ఇది ఒక స్ట్రింగు, ఇది ఒక స్ట్రింగు, ఇది ఒక స్ట్రింగు. ఈ మూడిటిని కలిపి ఇక్కడ ఇది కన్కాటినేషన్ యాడ్ చేసి మనకి ఫైనల్గా వాల్యూ మనకి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్. ఈ ఆపరేటర్స్ని సెట్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటాం. 2 సెట్స్ ఆఫ్ డేటాని లేదంటే మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటాని మనకి ఇవి ఆపరేట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ తీసుకురావడం జరుగుతుంది. అట్టయితే ఈ సెట్స్ మనం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా అన్ని సెట్స్లో కూడా సేమ్ ఫీల్డ్స్ ఉండాలి, సేమ్ డేటా టైప్స్ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్ ఆపరేటర్స్ వాడేటప్పుడు ఒకటి ఎంప్లాయీ టేబుల్, ఇంకొకటి డిపార్ట్మెంట్ టేబుల్ ఇస్తే డిపార్ట్మెంట్ టేబుల్లో వేరే ఫీల్డ్స్ ఉంటాయి, ఎంప్లాయీ టేబుల్లో వేరే ఫీల్డ్స్ ఉంటాయి. అవి మ్యాచ్ కావు. మ్యాచింగ్ ఫీల్డ్స్ మాత్రమే ఇవి సెట్ చేసి మనకి అవుట్పుట్ తీసుకురావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా ఒక టేబుల్ని, కొత్త టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను. మరి దాని ద్వారా మీరు కొత్త టేబుల్ని ఇలా క్రియేట్ చేసుకోండి. లేకపోతే EMP2 అనే టేబుల్ మనకు ఆల్రెడీ ఉంది ఇక్కడ, లేదు మీరు క్రియేట్ చేసుకోండి. EMP2 అనే టేబుల్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఈ EMP2 అనే టేబుల్లో కొంత డేటా మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాప్ చేస్తున్నాను దీన్ని. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ EMP2 టేబుల్ ఓన్లీ విత్ సమ్ డేటా, నాట్ ఆల్ ది డేటా. లేదంటే నేను మేనేజర్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో చూడండి, సెలెక్ట్ స్టార్ ఇంటూ మేనేజర్స్ ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ ఇలా ఇస్తారు. సో ఇప్పుడు కొత్త టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఈ కొత్త టేబుల్లో చూడండి, మేనేజర్స్ అనే టేబుల్లో మనకి ఏ డేటా ఉందో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడే ఇద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్స్. ఓన్లీ మేనేజర్స్ డేటా మాత్రమే ఉంటుంది. చూడండి, ఫస్ట్ టేబుల్లో ఏమో మొత్తం డేటా ఉంది, సెకండ్ టేబుల్లో ఓన్లీ మేనేజర్స్ డేటా మాత్రమే ఉంది. ఎనీవే రెండు సెట్స్ కూడా ఒకే స్ట్రక్చర్ని కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబ్ అన్నిటిలో సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ మేనేజర్స్ ఉన్నారు, అక్కడ మొత్తం డేటా ఉంది. మరి మీరు అడగొచ్చు ఒక క్వశ్చన్, ఏమండి ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ని అట్లా మెర్జ్ చేస్తే ఎట్లా? మనం డిఫరెంట్ టేబుల్స్లో నుంచి డేటాని మెర్జ్ చేసి తీసుకురావాలి కదా. అంటే ఎంప్లాయీ డేటా, డిపార్ట్మెంట్ డేటా ఇట్లా అవసరమవుతుంది కదా జనరల్గా. అంటే ఎస్, అది సెట్ ఆపరేటర్స్ ద్వారా కుదరదు. అది జాయిన్స్ అనే టాపిక్ వస్తుంది మీకు. జాయిన్స్ అనే టాపిక్లో మీకు ఆ విధంగా మల్టిపుల్ టేబుల్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది కూడా చెప్తాం. అందుకనే మీకు అక్కడ క్వశ్చన్ కూడా రైజ్ చేస్తారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ ఆపరేటర్స్ అండ్ జాయిన్స్ అని చెప్పేసి. ఓకే, టు వైల్ జాయినింగ్ ద డేటా. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP యూనియన్ ఆపరేటర్ వాడుతున్నాను.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్స్. సో ఏ డేటా వచ్చిందండి మనకి? అవుట్పుట్ మొత్తం 14 రికార్డ్సే వచ్చాయి, అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్నట్టువే వచ్చాయి. మేనేజర్స్ రాలేదు. ఎందుకు రాలేదు? ఆల్రెడీ మేనేజర్స్ అనేటివి, ఆ మేనేజర్స్ డేటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్లో ఉంది. సో యూనియన్ రిటర్న్స్ ద డేటా వితౌట్ ఎనీ డూప్లికేషన్. మళ్ళీ డూప్లికేషన్ అనేది ఇది తీసుకురాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది ఇక్కడ. మీరు కావాల్సింటే ఎక్స్ట్రా డేటా రావాలి అనుకుంటే కంపల్సరీగా మేనేజర్లో ఒక కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయండి, ఆల్రెడీ ఉండే డేటా కాకుండా. అప్పుడు మీకు 15th రికార్డు వస్తుంది. మిగతా డేటా ఆల్రెడీ మనం ఎంప్లాయీ టేబుల్ నుంచే తీసుకున్నది కదా అది. సో అలా కాకుండా అది ఇది కలిపి రావాలి విత్ డూప్లికేషన్ అంటే మీకు యూనియన్ ఆల్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు చూడండి 17 రికార్డ్స్ రావడం జరిగింది, అంటే 14 రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ 3 మేనేజర్స్ కూడా ఆల్రెడీ ఈ 14 రికార్డ్స్లో ఉన్నారు. అయినా కానీ ఇక్కడ మనకి ఈ 3 రికార్డ్స్ ఎక్స్ట్రాగా రావడం జరిగింది. అదే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది ఉంటుంది. ఇంటర్సెక్ట్ ఏం చేస్తుందంటే రెండిట్లో ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో కామన్గా ఉండే డేటా ఏంటి? మేనేజర్స్. ఒకవేళ ఈ మేనేజర్స్లో ఎక్స్ట్రా డేటా ఉన్నా, లేకపోతే ఎంప్లాయీ టేబుల్లో మీరు ఎక్స్ట్రా డేటాని, మేనేజర్స్లో ఎక్స్ట్రా డేటాని, అంటే ఉన్న రికార్డ్స్ కాకుండా సేమ్ డేటా వేరే డేటాని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి చూడండి, అప్పుడు రిజల్ట్ మీకు తెలుస్తుంది. రెండిట్లో కామన్గా ఏముందో ఆ డేటా ఇంటర్సెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. అదే ఎక్సెప్ట్ అనుకోండి, మైనస్ అన్నమాట. చూడండి, దిస్ మైనస్ దిస్ అంటే మేనేజర్స్ లేకుండా మిగతా డేటాని తీసుకురావడం జరుగుతుంది. ఇది మనం ఆపరేటర్స్ ద్వారా మనం చేయగలిగేది. నెక్స్ట్ టాపిక్ మనం ఫంక్షన్స్ అవి చూద్దాం, లేదంటే కన్స్ట్రైంట్స్ ఫంక్షన్స్ ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం. ఓకే.